4 లేబర్ కోడ్లు 3 రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంట్లో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల పోరాటాలు చేసి చట్టాలు సాధించుకుంటే వాటిని కేంద్రం నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. అలాగే రైతు నల్ల చట్టాలను అమలు చేసిందన్నారు. వీటిని వెంటనే రద్దు చేయాలని తెలిపారు. అదేవిధంగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దీనిపై ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో కార్యాచరణ రూపొందించుకుని కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఇలా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం మూట నిరసన ధర్నాలు తెలపడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను కుదించి 4 కోడ్లను తీసుకురావడంను అవి వెంటనే ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతు నల్ల 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. వీటిని కూడా వెంటనే రద్దు చేసి ఇలా సాయినాథన్ సిఫారసును అమలు చేసి రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంకు కానీ ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే వెనుకబడ్డటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ రోజు వరకు 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లా నుండి ఇలా పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ నుంచి బీజేపీ ప్రభుత్వంకు ఒక ఎంపీని గెలిపించి పార్లమెంటుకు పంపితే అక్కడ నోరు మెదపకుండా ఆదిలాబాద్ జిల్లా నుండి ఆర్మూరు వరకు రైల్వే లైన్ వేస్తే ఇలా చిరకాల ఆదిలాబాద్ జిల్లా చిరకాల కళ ఇలా విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఎన్నో పూజలు శంకుస్థాపనలు చేసిండ్రు. ఈ రోజు వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఇలా విమానాశ్రయం ఏర్పాటు చేయలే. ఇలా 100 సంవత్సరాలు సరిపడ ముడి సరుకున్నటువంటి సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఇలా రీఓపెన్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి నేటి వరకు పోరాడుతున్నా కానీ 2014లో ఏర్పడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్